నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వరదలకు వచ్చిన విరాళాలు నగదు గల్లంతాయన్న వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఈ నగదు టీడీపీ నేతల జేబులోకి వెళ్లాయనే ఆరోపణ మద్యం టెండర్లో సిండికేట్లను ఉపేక్షించేదే లేదని ఎవరైనా సిండికేట్ అయినట్టు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా 5వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరదేవి అలంకరణలో భక్తులకు దర్శనం వరదలకు వచ్చిన విరాళాలు నగదు గల్లంతయ్యాయని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన విరాళాలను ఎవరి జేబులోకి వెళ్లాయని టీడీపీ నేతలను ప్రశ్నించారు. వరద ముంపుకు గురైన ప్రజలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కొవ్వొత్తులు అగ్గిపెట్లకు 23 కోట్లు ఖర్చు పెట్టామని నొక్కేశారన్నారు. ఈ నగదు టీడీపీ నేతల జేబులోకి వెళ్లాయని ఆయన ఆరోపించారు. మాకు విరాళాలు వచ్చినాయి అని చెప్పాను. అవును, మేమందరం గారు సంతోషిస్తాం, ఇచ్చిన వాళ్ళందరం గారు మేము గారు మెచ్చుకుంటున్నాం. కానీ పాపం వాళ్ళు ఇచ్చిన విరాళాలు ఏవైంది, ఎవరి జేబులోకి వెళ్ళింది, చివరికి వరదల్లో గారు మీరు అవినీతి చేశారా అని చెప్పంటే మేము చాలా ఆశ్చర్యంగా ఉన్నాం. ఒకసారి మనం కనుక చూసుకుంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఎక్స్పెండిచర్ తాలూకా టెంపరీ అకామిడేషన్ కి దాదాపుగా 1,40,00,000 ఖర్చు పెట్టారు. ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఏర్పాటు చేశారు టెంపరీ అకామిడేషన్? ఒక్క శిబిరం మీరు ఏర్పాటు చేశారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఏమైపోయింది ఆ 1,40,00,000 ఎవరి జేబులోకి వెళ్ళింది చూపించింది. పలానా అకామిడేషన్ మేము ఏర్పాటు చేసామని చెప్పి నగరంలో కానివ్వండి లేకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా మేము ఏర్పాటు చేసామని చెప్పి ఒక్క అకామిడేషన్ చూపించండి. ఒక్క అకామిడేషన్ ఏర్పాటు చేయాల 1,40,00,000 మీ జేబులోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా భోజనాలకి దాదాపుగా 368 కోట్లు 368 కోట్లు ఖర్చు పెట్టారంట. వరదలు వచ్చిన వారం రోజుల పాటు ప్రజానికానికి ఒక మంచినీటి ప్యాకెట్ గారు మీరు ఇవ్వలేదు, ఒక పాల ప్యాకెట్ మీరు ఇవ్వలేదు, ఒక భోజనం ప్యాకెట్ మీరు ఇవ్వలేదు. ఏం చేశారు 368 కోట్లు? అది ఎవరి జేబులోకి వెళ్ళింది అంటే లెక్కేస్తే మీరు చెప్పిన 6 లక్షల మందికి లెక్కేస్తే ఒక్కొక్క మనిషికి 245 రూపాయలు ఖర్చు పెట్టినట్టు. అంటే మనం 5 స్టార్ హోటల్ నుంచి భోజనం తీసుకొచ్చాం వాళ్ళకి. ఆ 368 కోట్లు అవినీతి. అదేవిధంగా మంచినీటికి 26 కోట్లు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొవ్వొత్తులకి అదేవిధంగా అగ్గిపెట్లకి 23 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ రోజుకి పాప ఇళ్లలో దీపాలు వెలిగించుకోకుండా అనేక మంది అక్కడ జనాభా ఇబ్బంది పడుతుంటే మేము కొవ్వొత్తులు ఇచ్చామని దీపాలు ఇచ్చామని చెప్పని 23 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా శానిటేషన్ కి 51 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. రాష్ట్రం నుంచి అనేక మంది శానిటేషన్ వర్కర్స్ రప్పించారు. వాళ్ళకి సరైన భోజనం పెట్టాల, వాళ్ళకి సరైన అకామిడేషన్ ఇవ్వాలా. ఈ రోజుకి మా విజయవాడ నగరంలో సింగనగర్ ప్రాంతం కానివ్వండి మొత్తం గారా ఇంకా బురదమయంగా ఉంది. దాదాపుగా 534 కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారు. ఏం చేశారు ఈ డబ్బులని? ఎవరు ఖర్చు పెట్టారు? ఒక పక్క ప్రజానికమేమో ఈ రోజు గారు అనేక ఇబ్బందులు పడుతూ మాకు న్యాయం జరగలేదు, మాకు న్యాయం చేయండి అని చెప్పని రోజు ప్రతి ఒక్కరు గారు బతిలాడుకుంటుంటే వాళ్ళ కష్టాలు చూడకుండా వాళ్ళ బాధలు చూడకుండా ఈ రోజు మీ మీడియా సమావేశాల్లో లేకపోతే మీ మీడియా ద్వారా అబద్దాలు చెప్తూ డబ్బులు ఇవ్వకుండానే డబ్బులు ఇచ్చేసామని చెప్పని అబద్ధపు ప్రచారాలు చేస్తూ వాళ్ళ కష్టాల్ని వాళ్ళ ఇబ్బందుల్ని బయటికి తెలియకుండా ఈ రోజు వాళ్ళ గొంతు నొక్కుతాను ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పి సంగతి చెప్తున్నాం. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి లేకపోతే వాళ్ళ కార్యకర్తలు ఎమ్మెల్యేలు జనాల దగ్గరికి వెళ్తుంటే ప్రతి ఒక్కరి గారు చేదరించుకుని అసహించుకుని మీకు ఓట్లేసి మేము తప్పు చేశాం, మిమ్మల్ని గెలిపించి మేము తప్పు చేశాం, అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుంటే ఈ రోజు మేము ఇన్ని ఇబ్బందులు పడేవాళ్ళం కాదని చెప్పి ప్రతి ఒక్కరి గారు చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వాలంటీర్ వ్యవస్థ ఉండేది, సచివాలయం వ్యవస్థ ఉండేది. ఈ రోజు ఏ సచివాలయం పరిధిలో ఏ క్లస్టర్ పరిధిలో ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది కష్టాలు పడ్డారని చెప్పి మొత్తం లిస్ట్ అంతా తీసుకొచ్చి మాకు కావాల్సిన సాయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసేవారు. మీకు ఓట్లేసి మిమ్మల్ని నమ్మి మోసపోయామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారు రోడ్ల మీదకి వెళ్తుంది. జనాభా ఒక కష్టాలు ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్తున్నారు జరుగుతారు.
మద్యం టెండర్లలో సిండికేట్లను ఉపేక్షించేది లేదని, ఎవరైనా సిండికేట్ అయినట్టు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖలో చేస్తున్న ప్రక్షాళన వల్ల నూతన మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యాపారాలు వస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 20,000 వరకు టెండర్లు వచ్చాయని అన్నారు. అంటే స్టార్ట్ అయింది, అందరూ కూడా ఎంక్వైరీస్లో ఉన్నారు. ఎలా చేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి అనేది అందరూ కూడా ఉన్నారు. ఇప్పటికి దాదాపు 20,000 దగ్గరే అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. అట్లాగే ఇంకా వేలల్లోనే, ఇప్పుడు లక్షల్లోనే ఇది వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎందుకంటే దీని ద్వారా ఏదైతే మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి ప్రక్షాళన వల్ల, అలాగే అక్కడ మనం తీసుకొస్తున్నటువంటి బ్రాండ్స్ వల్ల కానీ ప్రజల్లో మరి ఒక స్వచ్ఛమైనటువంటి అతి తక్కువ ధరకి క్వాలిటీ లిక్కర్ ఇవ్వాలని, లో ప్రైస్ క్వాలిటీ లిక్కర్ ఇవ్వాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాన్ని తగిన విధంగా చేస్తున్నాం. మరి దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపార రంగంలో కూడా వాళ్ళు స్థిరపడాలని చాలామంది ముందుకు వస్తున్నారు. తప్పకుండా చాలా పారదర్శకంగా ఇక్కడ డ్రాస్ తీయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సిండికేట్స్ని మేము ఉపేక్షించాం. ఎవరైనా అలాంటివి చేసినా అది ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వాళ్ళకి టార్గెట్స్ కూడా, అప్లికేషన్స్ ఏ రకంగా అయితే ఎవరు అడిగినా కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. డ్రాస్ కూడా చాలా పారదర్శకంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో తీయడం జరుగుతుంది. విజయవాడ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5 రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని భక్తులతో పాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు వందలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం 7:30 నుంచి ప్రత్యేక పూజలు, చండీ హోమం, పల్లకీ సేవ, కళ్యాణం, కుంకుమ పూజలు, హారతులు నిర్వహిస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ విజయవాడ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు చేస్తున్నట్లుగా తెలియజేశారు. తెలుగు ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలని తమ కమిటీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ వైస్ చైర్మన్ తొండపు వెంకట హనుమంతరావు, కమిటీ సభ్యులు గుడివాడ కృష్ణకిషోర్, హరికృష్ణ, గోకుల క్షేత్రం వైస్ ప్రెసిడెంట్ విలాస విగ్రహదాస, నాగభూషణ్ రావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. సిఎండిని నేను గత సంవత్సరం నుంచి ఇక్కడ వీళ్ళతో అసోసియేట్ అవుతున్నాను. విజయవాడ ఉత్సవ కమిటీ వాళ్ళతో పోయిన సంవత్సరమే మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో విజయవాడలో ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగేవి, కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోవటం వల్ల విజయవాడలో పైన అమ్మవారు, అలాగే కింద కూడా విజయవాడలో ఒక ఉత్సవం లాగా చేయాలి అమ్మవారికి అని చెప్పి ఆ కమిటీ తలంచినప్పుడు చాలామంది పెద్దలు ముందుకు వచ్చి చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ చాలామందికి లాస్ట్ ఇయర్లో తెలియలేదు ఇక్కడ కొంతమంది ఉన్నారని, కానీ ఈ సంవత్సరం కూడా అదేవిధంగా పబ్లిసిటీ ద్వారా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి గో పూజ దగ్గర నుంచి అది అయిన తర్వాత, అలాగే గణపతి పూజ చేసుకొని అది అయిన తర్వాత ఇక్కడ మొత్తం వేద పండితులతో అందరూ కలిసి వైస్ ప్రెసిడెంట్ హరికృష్ణ గోకుల క్షేత్రం ఇక్కడ దసరా ఉత్సవాలు నేను గత 2-3 రోజుల నుంచి ఇక్కడ దర్శనానికి వస్తున్నాను. అయితే అద్భుతం ఏంటంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ విజయవాడ దసరా ఉత్సవ కమిటీ ఎంతో కృషి చేస్తూ, ఎంతో మందితో ఐక్యమత్యంతో, ఎంతోమంది స్పాన్సర్స్తో, ఎంతో దాతలతో ఇక్కడ అద్భుతంగా విజయవాడలో దసరా ఉత్సవాలు అద్భుతంగా జరుపుతున్నారు.
అయితే ప్రతిరోజు అండి, నా పేరు తొండపు వెంకట హనుమంతరావు. విజయవాడ దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను. ఈ కార్యక్రమాలన్నీ లాస్ట్ 2 years బట్టి జరుగుతున్నాయి. ఎంతో గొప్పగా జరుగుతున్నాయి. విజయవాడ నడిబొడ్డున ఇటువంటి గొప్ప కార్యక్రమం చేయటం మా అందరికీ గర్వకారణంగా ఉంది. ప్రజలందరికీ, భక్తులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. అమ్మవారిని కొండ మీద వెళ్ళి దర్శనం చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని కార్యక్రమాల్లో హాయిగా పాల్గొని అపారమైన ఆనందాన్ని అనిపిస్తుంటే. నా పేరు గుడివాడ కృష్ణకిషోర్. నేను ఇక్కడ కమిటీ మెంబర్నండి. విశ్వమాత ఫౌండేషన్ తరఫున ఇది 2వ సంవత్సరం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత పెద్ద కార్యక్రమం అంటే ఇదివరకు మన ప్రభలు అంటే ఏంటో మర్చిపోయాము. చివరి రోజు బ్రహ్మాండమైన ప్రభలు ఊరేగింపు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్కందమాత అవతారం రేపండి. స్కందమాత అవతారం జనరల్గా ఎవరు భవాని హరహర మహాదేవ శంభో శంకర. విజయవాడ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవములు జరుగుతున్నాయి. మరి దసరా మహోత్సవంలో భాగంగా ఈరోజు 5వ రోజు అమ్మవారి అలంకరణ, లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. మరి భక్తులందరూ కూడాను విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారండి. మరి ప్రతిరోజు కూడాను ఇక్కడ ఉదయం 7:30 గోపూజతో ప్రారంభమయ్యి ప్రథమ పూజ, గురు పూజ, చండీ హోమం, 9:30 మహిళలకు ఉచిత కుంకుమ పూజలు, మరి 11 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం, పల్లకీ సేవ, తదనంతరం అన్నప్రసాదాలు ఉన్నవండి. మరి మధ్యాహ్నం 2 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం 5:30 శ్రీదేవి సాంస్కృతిక సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో దసరా సందర్భంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాచండీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్న సందర్భంగా సుమారు 500 మందితో ఈ కుంకుమ పూజ చేస్తున్నట్లుగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు దుపాటి శ్రీదేవి తెలిపారు. పెద్దల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తన మీద అభిమానంతో కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. వీరందరిపై అమ్మవారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా ఆమె తెలిపారు. పాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల నేను ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాను. అయితే ఈసారి దసరా నవరాత్రులలో అమ్మవారికి ఇష్టమైంది కుంకుమ పూజే. ఈరోజు కనకదుర్గ అమ్మవారి చండీ మాతగా మనకి మొదటిసారి మనకి పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం చండీ మాతగా మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఆ సందర్భంగా నేను కుంకుమ పూజ నిర్వహిస్తున్నా అండి. సుమారుగా 500 మంది వచ్చారు. ఇలాంటి పెద్దవాళ్ళందరి సహకారంతో నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాను. ఉత్తరాఖండ జ్యోతిర్నట్ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన గో ప్రతిష్ట ఆందోళన గో ధ్వజ స్థాపన భారత యాత్ర 2024 ఈ నెల 10వ తేదీన విజయవాడ నగరంలో జరగనున్నట్లుగా యాత్ర ఆహ్వాన కమిటీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య తెలిపారు. ఈ మేరకు ఆయన యాత్రకు సంబంధించిన గోడ పత్రికలను, కరపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం వేమూరి ఆనంద సూర్య మాట్లాడుతూ గోవును దేశమాతగా, రాష్ట్రమాతగా గుర్తించాలని అవిముక్తేశ్వరానంద సరస్వతి దేశవ్యాప్త యాత్ర చేపట్టారని చెప్పారు. యాత్రకు స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించిందని అన్నారు. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలని అన్నారు. 10వ తేదీన తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి యాత్ర చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. యాత్ర వచ్చే సందర్భంలో జగ్గైపేట మొదలుకొని ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా ఎమ్మెల్యేలు స్వామివారికి స్వాగతం పలుకుతారని జయసూర్య తెలిపారు. 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు స్వామి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శివరామ క్షేత్రంలో గోపూజ, గోధ్వజ స్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జయసూర్య ప్రకటించారు.
రాష్ట్రమాతగా జాతీయ మాతగా గుర్తించాలని, జాతీయ మాతగా డిక్లేర్ చేయాలని, ఒక జంతువుగా కాకుండా ఒక అమ్మలాగా గోమాతను చూడాలని చెప్పి చాతుర్మఠాలలో ఆనాడు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించినటువంటి ధర్మ పరిరక్షణార్థం చాతుర్మఠాలను స్థాపించి యావత్ భారతదేశంలో వారు పర్యటించారు. ఆ చాతుర్మఠాలలో శృంగేరి శంకరమఠం, శారదాపీఠం, అలాగే పూరి శంకరమఠం, ద్వారకా శంకరమఠంతో పాటు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామీజీ అయినటువంటి శ్రీ అభిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి 1008 నంబర్తో ఉన్నటువంటి వారు భారతదేశ పర్యటనగా సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 26వ తారీఖు వరకు పర్యటిస్తున్నారు. సెప్టెంబర్ 22న అయోధ్యలో ప్రారంభించినటువంటి వారి యాత్ర అక్టోబర్ 26న ఢిల్లీలో ముగుస్తుంది. ఆ రోజున ప్రధానమంత్రి మోడీ గారికి శ్రీ అభిముక్తేశ్వరానంద భారతీ స్వామివారు గోవును జాతీయ మాతగా గుర్తించాలని, ఆ రకంగా జీవో ఇవ్వాలని, ఆ రకంగా చట్టాన్ని చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి రాష్ట్రం 37 రాష్ట్రాల రాజధానుల్లో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి జనబాహుళ్యానికి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను తెలియజేస్తూ ఈ యొక్క గో ప్రతిష్ట, గో ఆందోళన పేరుతోటి భారత యాత్ర చేస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అరణ్య భవన్లో నిర్వహించిన 70వ వన్య ప్రాణి వారోత్సవాల ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. వారోత్సవాలలో భాగంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం రూపొందించిన మైరెన్ పానా యాప్ను పవన్ ప్రారంభించారు. కింగ్ కోబ్రాల సంరక్షణ బ్రోచర్ని ఆయన ఆవిష్కరించారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజయం సాధించిన వారికి పవన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్ను నిర్మూలించాలన్నారు. అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్ సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేవీ నవరాత్రుల సమయంలో ఈ వారోత్సవాలు, అటవీ సంరక్షణ వారోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఇక్కడ కొంచెం మీరు పక్కకు వస్తే పిల్లలు కనిపించవచ్చు కదా, కొంచెం దయచేసి రండి ప్లీజ్. కొంచెం ముందున్న వాళ్ళు కూర్చోండి సార్, మధ్యలో ఉన్న పిల్లలు ప్లీజ్ దయచేసి కొంచెం. మీరు ఎవరు కావాలి కింద కూర్చొని ఫొటోస్ తీసుకోండి. మీరే భవిష్యత్తు కదా, మీకు కనిపించకపోతే అట్లా. పాపం నిజంగా మీరు దసరా సెలవుల్లో ఇంట్లో కూర్చొని సరదాగా ఉండాల్సిన మీరు అలాగే నేను కూడా మీరు వస్తున్నారని మీకోసం వచ్చాను. దేనికి తపన పడతామంటే మన తల్లిదండ్రులు తపన పడితే ఎవరి కోసం తపన పడతారు? బిడ్డలు బాగుండాలి తపన పడతారు. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు ఎవరైనా సరే, పెద్దలు, వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు, అందరి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను. ఎలా బాగుండాలి దానికి? మీరు పర్యావరణం చాలా కీలకమైనది. నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేది అంటే స్కూల్లో చెట్లు ఉండేవి కావు సరిగ్గా. ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలుగా కానుగ చెట్లు ఉండేవి. కానుగ చెట్లు
ఏమి తొయ్యకపోతే ఏం చేస్తాను, ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మల్ని. ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది కాదు. నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే. పరిశుభ్రమైన వాతావరణంలో విజయ నెయ్యితో లడ్డూలను తయారు చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. ప్రతిరోజు 2 లక్షల మేరకు లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. అమ్మవారి అన్న ప్రసాద వితరణ కూడా పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసి ప్రతిరోజు సుమారు 15,000 మందికి అన్న ప్రసాద వితరణ చేస్తున్నట్లుగా వారు తెలిపారు. వారి అన్న ప్రసాదాల తయారీ కేంద్రం తదితర వాటిని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ లడ్డూలను విజయ నెయ్యితో తయారు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భక్తులకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా 6 రోడ్లు కలిపి దేవస్థానం బాక్స్లో పెట్టి విక్రయిస్తున్నట్లు వివరించారు. బాక్స్ వల్ల లడ్డూలు పగిలిపోకుండా స్థిరంగా ఉంటాయన్నారు. మూలా నక్షత్రం సందర్భంగా కొన్ని అంచనాలు తయారు చేసి వచ్చే భక్తులకు విక్రయించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు భక్తులు అడిగిన లడ్డూలను విక్రయిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు లడ్డూలు కొరత లేదన్నారు. అమ్మవారి అన్న ప్రసాదాల కేంద్రంలో కూడా పరిశుభ్రమైన వాతావరణంలో అన్న ప్రసాదాలను తయారు చేసి కనకదుర్గా నగర్ ఎదుట భక్తులకు అన్న ప్రసాదాలను అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమ్మవారి అన్న ప్రసాదాలను భక్తులకు అందజేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. దుర్గా నవరాత్రుల్లో భాగంగా భక్తులకి చేసిన వేరియస్ ఏర్పాట్లలో ఈరోజు లడ్డూ పోటు భోజనాల వంటశాల కూడా చూడటం జరిగిందండి. మీ అందరికీ తెలుసు సుమారుగా 2 లక్షల మంది భక్తులకి రోజువారీ తీసుకోవడం జరిగింది. మా వంతుగా వారికి ఎటువంటి సహకారం కావాలన్నా ఇస్తూ ఉన్నాము. భక్తులందరూ కూడా వారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ అన్నప్రసాదము లడ్డూ ప్రసాదము కూడా అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా విజయ నెయ్యి అండి, విజయ నెయ్యి వాడుతున్నారండి. అది కూడా చెక్ చేయడం జరిగింది. భోజనాలకు కూడా వాడుతున్న మెటీరియల్స్ అవన్నీ కూడా చూసాం. లడ్డూ ప్రసాదానికి కొరత లేదండి. ఇప్పటి వరకు మనకి 75,000 నుంచి 80,000 ఫుట్ఫాల్ వచ్చింది. నిన్న 1,00,000 మంది దాటారు. ఇందాక చెప్పినట్టు 2 లక్షల పైన తయారు చేసుకుని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. సో నిన్న వచ్చింది డబల్ వచ్చింది, 1,50,000 అలా వస్తారని అనుకుంటాం. డబల్ వచ్చినా కానీ లడ్లకి ఎవరికి కొరత లేకుండా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ రోజు కూడా మీరు గమనిస్తే విఐపీలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు చాలా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. నిన్న విఐపీలు తాకిడి ఎక్కువ ఉంది, సండే కూడా కాబట్టి ఎక్కువ ఉంది అన్న కామెంట్స్ వచ్చాయి. కాబట్టి ఈరోజు చాలా నియంత్రణ చేయడం జరిగింది. సామాన్య భక్తులే ప్రయారిటీగా తీసుకొని విఐపీస్ కూడా చాలా స్ట్రిక్ట్గా వారికి ఇచ్చిన టైంలోనే రావాలి, తర్వాత వస్తే మేము వారికి ఏమి సహాయం చేయలేకపోతామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఎప్పటికైనా విఐపీలని కొంతసేపు ఆపైనా కానీ సామాన్య భక్తులే మాకు ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మందికి దర్శనం చేయించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇల్లుకు చేరే విధంగానే మా ప్రయత్నం ఉంటుంది. మూలా నక్షత్రంకి సెక్యూరిటీ వైజ్ మాకు ఎక్కువ ఛాలెంజింగ్గా ఉంటుంది కాబట్టి ఇంకా సుమారు 1,00,000 వస్తారు కాబట్టి ఆ రోజు పూర్తిగా విఐపీ దర్శనాలు కూడా మేము క్యాన్సిల్ చేసేయడం జరిగింది. ఎటువంటి వెహికులర్ మూవ్మెంట్ ఉండదు. ఆ రోజు జనాలు ఎక్కువ ఉంటారు, సీఎం గారు కూడా ఆ రోజే వస్తారు కాబట్టి పోలీస్ సిబ్బంది కూడా ఒక 1000 మందిని ఎక్స్ట్రానే తీసుకుంటారు. ఇప్పుడు సుమారుగా 4,000 మంది పనిచేస్తున్నారు. ఇంకో 1000 మంది ఎక్స్ట్రా తీసుకొని విఐపీలు లేకుండా వెహికల్స్ లేకుండా ప్రిపేర్ అవుతుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి నేడు శ్రీకాళహస్తి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో చంద్రశేఖర్ సమర్పించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు.
అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితులచే వేదాశీర్వచనం చేయించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయ ఈవో మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలను సమర్పించడం సాంప్రదాయంగా వస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో నేడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించామని, ఆ ఇంద్రకీలాద్రి అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరఫు నుండి 5వ రోజు ఈ రోజున మన అమ్మవారికి చండీమాత రూపంలో ఉన్న మన అమ్మవారికి ఈ రోజున వస్త్ర ప్రదానం చేయటం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఆనవాయితీ, ఈ సాంప్రదాయం కొనసాగింపులో భాగంగా ఈ రోజున వస్త్ర సమర్పణ మా దేవస్థానం తరఫున చేస్తున్నాం. అక్కడ మా కాళహస్తిలో కూడా మా జ్ఞానప్రసూనాంబ అమ్మవారు, అక్కడ అమ్మవారికి ఈ రోజున స్కందమాత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి తల్లిగా వాళ్ళ అలంకారం చేసుకొని అమ్మవారికి కూడా చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నాం. సో మా మీడియా మిత్రులందరికీ కూడా చిరపరిచితులే కాళహస్తి వచ్చినప్పుడు తప్పకుండా మా దేవస్థానానికి రావటం, అదే రకంగా మనం కూడా ఒకసారి కలుద్దాం. అక్కడ కూడా తప్పకుండా మీరంతా కూడా ఈ రోజున మేము మా దేవస్థాన అత్యున్నత సిబ్బంది, మా వేద పండితులు, మా ప్రధాన అర్చక స్వాముల వారితో రావడం జరిగింది. మా చాలా సంతోషం, మా పౌరజనం సుకృతిగా భావిస్తున్నాం. అదే రకంగా ఇదే రోజున మనకి యనమల కుదురులో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వారికి కూడా మా కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నుండి వస్త్రాలని సమర్పణ చేయడం కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఇది కూడా ఒక కొత్త వరవడికి, ఎందుకంటే ఇప్పుడు చూసి ఉంటారు మీరు అందరూ యనమల రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా అత్యద్భుతంగా సిటీ అవుట్స్కర్ట్స్లో డెవలప్ అవుతుంది. దానికి కూడా ప్రజలు విశేషంగా వేలాదిగా వెళ్తున్నారు. సో అలాంటి దేవస్థానాన్ని కూడా హైలైట్ చేయాలనే ఉద్దేశంతో మా మంత్రి గారు, మా కమిషనర్ గారు అంతా కూడా అనడంతో మాకు కూడా ప్రత్యేకంగా అభిమానం ఉంటుంది ఈ ప్రాంతం వంటి కావడంతో వారికి కూడా వస్త్ర ప్రదానం అనేది చేయడం జరుగుతుంది. నమస్కారం. ఏపీఎస్సీ ఆర్టీసీ వైస్ చైర్మన్గా పిఎస్ మునిరత్నం బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ హౌస్లోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు మునిరత్నం ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మణిరత్నం పేర్కొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా నిలుస్తామన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్టీసీపై నిర్లక్ష్యం ప్రదర్శించారని విమర్శించారు. పాలన గాడి తప్పిందని, అందుకే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకున్నారన్నారు. రాష్ట్రంలోనే కుప్పం నియోజకవర్గాన్ని ఓ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కృషి చేయనున్నట్లు మునిరత్నం తెలిపారు. ఈరోజు ఒక విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అతి ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉపాధ్యక్షులుగా ఈరోజు వైస్ చైర్మన్గా పదవి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ఆయన ఆశీస్సులతో. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మా ఆరాధ్య దైవం, చంద్రబాబు నాయుడు గారు మాకెంతో సన్నిహితులు, మా కుటుంబ సభ్యుల్లాగా నేను ఎప్పుడు కూడా మేము ఉంటాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఈరోజు నారా భువనేశ్వర్ గారు కానీ, అదేవిధంగా నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ మాకంతా కూడా కుటుంబ సభ్యులుగా చిన్నప్పటి నుంచి కూడా మాకున్న సాన్నిహిత్యం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 8 సార్లు కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అక్కడ ప్రజల మన్నలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా సమిష్టిగా పనిచేస్తూ కుప్పాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నాకు ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఇచ్చారు. కాబట్టి మా కుప్పం ప్రజానీకం తరఫున, మా మిత్రులందరి తరఫున మొట్టమొదటిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు, ఒక క్రైసిస్ మేనేజ్మెంట్లో ప్రతి ఒక్క క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా మలుచుకునే శక్తి ఉన్న వ్యక్తిగా ఎప్పుడైతే సంక్షోభంలో ఉన్న సమయాల్లో అంతా కూడా ఆయన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఆ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత కానీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొస్తారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రుల వేళ ఏర్పాటు చేసిన కేరళ వాద్యం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాంప్రదాయబద్ధంగా అభినయంతో కళాకారులు చేసే ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. నవరాత్రులు ఆద్యంతం అమ్మవారి ఆలయంలో డప్పుల్లో హోరుతో మారుమోగింది. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. పలు ప్రాంతాల నుంచి భవానీ దీక్షాపరులు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మవారి నిత్య పూజలు ఊరేగింపులు ప్రత్యేకంగా ఉంటాయి. మేళ తాళాలతో అమ్మవారి ఊరేగింపు సహా పూజల్లో పాల్గొనడం భక్తులు అదృష్టంగా భావిస్తారు. మంగళ వాయిద్యాలు మాత్రమే ఉంటుండగా ఈసారి కేరళ సాంప్రదాయ వాయిద్యమైన చెంగా మేళాన్ని కూడా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. ఈసారి ఉత్సవాలలో కేరళ సాంప్రదాయ చంగా మేళతాళాల ప్రదర్శన ఇక్కడకు వచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రోజు మంగళ వాయిద్యాలతో పాటు చెంగా మేళ ధ్వనులతో ఆలయం పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. ఈ వాయిద్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. గాజాపై ఇజ్రాయెల్ ఆటవిక దాడులు యుద్ధాన్ని ఆపాలని కాల్పుల విరమణ జరిపి ఘర్షణలకు స్వస్తి పలకాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు డిమాండ్ చేశారు. అమెరికా సామ్రాజ్యవాద దేశం ఇజ్రాయెల్కు మద్దతుగా పాలస్తీనాపై యుద్ధాన్ని కొనసాగే చూస్తుందని ఆరోపించారు. భారతదేశం కూడా అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గి ఇజ్రాయెల్కు మద్దతు తెలపడం దుర్మార్గమని అన్నారు. యుద్ధాన్ని ఆపాలని కాల్పుల విరమణ జరిపి ఘర్షణలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని బాలోత్సవ భవన్లో సంఘీభావ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుద్ధంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి పాలస్తీనాకు సంఘీభావం తెలిపి పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని వ్యతిరేకించాయన్నారు. అయినప్పటికీ అమెరికా సామ్రాజ్యవాదం దేశంగా ఇజ్రాయెల్కు మద్దతుగా పాలస్తీనాపై యుద్ధాన్ని కొనసాగేలా చేస్తుందని ఆరోపించారు. భారతదేశం కూడా అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గి ఇజ్రాయెల్కు మద్దతు తెలపడం దుర్మార్గమన్నారు. భారత ప్రధాని మోదీ అమెరికా సామ్రాజ్యవాదానికి తొత్తుగా మారారని ఆరోపించారు. ప్రపంచ శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరూ పాలస్తీనాకు అండగా ఉండాలని భారతీయులు మోడీ చర్యను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సిపిఎం నేత కాశీనాథ్ మాట్లాడుతూ గాజాపై ఇజ్రాయెల్ అటవిక దాడులు, హిరోషిమా నాగసాకి ఘటనలు గుర్తుకు వస్తున్నాయన్నారు. దేశంలో పౌరులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ దాడులు కొనసాగిస్తున్నారన్నారు. అమెరికా అండదండలతోనే ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలోని గాజా మీద ఇజ్రాయెల్ పాశవికంగా దాడి యుద్ధం ప్రారంభించి సంవత్సరం గడిచింది. దాదాపుగా 42,000 మంది మృత్యువాత పడ్డారు. అందులో 16,000 మంది చిన్నపిల్లల్ని ఇజ్రాయెల్ అమానుషంగా చంపేసింది. 6,000 మంది మహిళలు ఉన్నారు. కానీ ఈ అమానుషమైనటువంటి ఇజ్రాయెల్ ప్రభుత్వం మారణకాండ సృష్టిస్తూనే ఉంది. దీనికి అమెరికా అండదండలిచ్చి తెర వెనకుండి తెర ముందుండి ఈ మారణకాండకి ప్రోద్బలం చేస్తూ ఉంది. ఇప్పుడు అది పాలస్తీనాకే పరిమితం చేయకుండా లెబనాన్, సిరియా, ఇరాన్, ఇతర దేశాల మీద కూడా చేస్తూ ఉంది. అందుకే వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇజ్రాయెల్ దాడులు ఆపాలి, పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, సభలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పాలస్తీనా బాగుంటేనే, ప్రపంచం బాగుంటేనే భారతదేశం కూడా బాగుంటుంది. ప్రపంచం ఈ రోజున రేపు ఇజ్రాయెల్ ఆయిల్ నిక్షేపాలు, అరబ్ దేశాల ఆయిల్ నిక్షేపాల మీద దాడి చేస్తే
ఆయిల్ ధరలు పెరిగితే బలయ్యేది ఎవరు? భారత ప్రజలు. అంతేకాదు ఈరోజు ఉన్నటువంటి యుద్ధం ఇదే రకంగా సాగితే రేపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అతలాకుతలం అయిపోయింది. దాని యొక్క దుష్ఫలితాలు అనుభవించేది సాధారణ ప్రజలు, భారతదేశ ప్రజలు. రవీంద్రనాథ్, భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తూ లెబనాన్లో ఉన్నటువంటి గాజా ప్రజలకు సంఘీభావం తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా శాంతి కాముకులందరూ కూడా సంఘీభావం తెలియజేస్తున్నారు. ప్రధానంగా దీనికి కారణం కరెక్ట్గా సంవత్సరం రోజుల క్రితం ఈ యొక్క దాడులు ప్రారంభమైనాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల మంది పసి ప్రాణాలు, ఆడవాళ్ళు, మరి ఆసుపత్రులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరదలకు వచ్చిన విరాళాలు నగదు గల్లంతాయన్న వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. ఈ నగదు టీడీపీ నేతల జేబులోకి వెళ్లాయనే ఆరోపణ. మద్యం టెండర్లో సిండికేట్లను ఉపేక్షించేదే లేదని, ఎవరైనా సిండికేట్ అయినట్టు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. విజయవాడ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా 5వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరదేవి అలంకరణలో భక్తులకు దర్శనం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.